నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1032 రోజులైందండి. ఈ రోజు 1033వ రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు తెలుపుతూ గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో
నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో ఇవాళ 1033వ రోజు, అంటే 2023 డిసెంబర్ 31, 2023 చివరి రోజున ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయంలో 30వ శ్లోకంలో ఉన్నటువంటి ప్రవృత్తి నివృత్తి అనేటువంటి రహస్యమైనటువంటి విషయాలను తెలుసుకునేదానికి ముందుగా ఒక పాఠాంతరానికి సంబంధించిన పద్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ 156వ కంద పద్యంలో ఒక పాఠాంతరం జరుగుతుంది. పాఠాంతరం అనే పదానికి అర్థం ఏంటో కూడా తర్వాత చెప్తాను నేను. ఈ యొక్క కృష్ణ దేశికేంద్రుల 156వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. కుదురుతుందా? నేను చదవాలా? ఇప్పుడు నాగేశ్వరరావు గారు నా మాట వినిపిస్తుంది కదండి మీకు? ఏర్పడతాను గురుగారు, ఇబ్బంది చక్కగా ఏర్పడుతుంది. ఓకే. షేరింగ్కి ఏమైనా ఇబ్బంది కలిగిందా? రైట్. కానీ శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కంద పద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కంద పద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? నా బోధ రుచికి రుచి నిడును, ఈ బోధను అపేక్ష చేత నేర్చిన వారిన్ ఏ బాధలు బాధింపవు బాబు, ఇది నీవు నేర్చి పఠింపగదే. అట్లా పఠించాలి. పద్యాన్ని అలా విడదీసి చదువుకోవాలండి. గురుగారు 2023 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ కంద పద్యాలకు, కృష్ణ దేశికేంద్రుల కంద పద్యాలకు వచ్చిన వ్యాఖ్యలన్నీ కూడా ఇంతవరకు మనకు అందిన వరకు తప్పుగానే ప్రచారం కాబడ్డాయి. శ్రీమద్ భగవద్గీతలో 2 చోట్ల ఇలాంటి పాఠాంతరం ఉంటే విద్యాప్రకాశానందగిరి స్వామి దాన్ని పాఠాంతరము అనే పేరుతో సరిచేశారు. పాఠాంతరము అంటే రచయిత రాసినటువంటి అక్షరాలను మార్చడం మాత్రమే కాదండి, రచయిత రాసిన అక్షరాలని తర్వాత కాలంలో ముద్రించేటువంటి వారు తెలియక మార్చి ఉంటే గురువాక్యంతో దాన్ని చూసి ఆ అక్షరాన్ని ఇప్పుడు మార్చగలిగేటువంటి ప్రక్రియను పాఠాంతరం అంటారండి. అర్థమైందా? ఇందులో నా బోతు రుచికి అని రాశారు. ఆ పుస్తకం కూడా పెట్టండి. ఇంతవరకు చిట్ట చివరి పరిష్కరించబడినటువంటి పుస్తకం మనకు అందుబాటులో ఉంది. అందులో కూడా చేయలేదండి. ఇప్పటికి 2023 వరకు 2015లో ఒకరు ప్రయత్నం చేశారు. అందులో కూడా అది వారికి అనిపించలేదు. అక్కడ ఎట్లుంటే అట్లా చేశారు అంతే. ఆ పుస్తకం ప్రకారం కూడాను నా బోతు రుచికి అని ఉందండి. ఇప్పుడు చెప్పడం నా ధర్మం. ఆయన నా బోతు ఉంటే ఈయన తప్పు చెప్పాడు అని అంటారు మళ్ళీ క్లాస్ అయిన తర్వాత. అందుకని నేను తప్పు చెప్పడం లేదండి, దీన్ని పాఠాంతరం అంటారండి. చూడండి, ఇదే చివరి పరిష్కరణ ఇప్పటి వరకు జరిగి ఉండేది. మన కేంద్రపీఠం సీతాఫల మండిలో కూడా ఇదే ఉంటుంది. అది చూసి మీరు నా బోతు రుచికి రుచినిడు అని రాశారండి.
కృష్ణ ప్రభువుల ఉద్దేశం నా బోధ, అది నా బోధ అంటే ఏంటి అనేది ఇప్పుడు నేను పద్యం అయిన తర్వాత నేను చెప్తా, ఇప్పుడు చెప్పలేను, చెప్పినా అర్థం కాదు. ఉమ్, ఇప్పుడు అమ్మగారు విడదీసి చదివిన దాని ప్రకారం ఇప్పుడు నా బోతు అనేది తప్పు, ఉమ్, రచయిత రాసేది నా బోధ అని అర్థం. నా బోధ స్పేస్ ఉమ్, రుచికి రుచినిడు. అది నేను వీటిని రాసేటప్పుడు చాలా సార్లు కృష్ణ సీతాఫల మండికి ఫోన్ చేస్తాడు, వాళ్ళు ఏదో చెప్పారు, ఇప్పుడు అవసరం లేదు నాకు అది ఆ పని. ఉమ్, ఒరిజినల్ ప్రతిని పోయి చూడాలి, కృష్ణ ప్రభువులు చేసిన తను చూడాలి, ఆయన ఆడొచ్చినాడు తనిగా మళ్ళా ఉమ్, ఇది చెప్పేది ఆయనే, ఉమ్, దాని గురించి చూడాల్సిన అవసరం లేదు ఇప్పుడు నాకు. ఆ, కనుక నా బోధ అనేది సరైనటువంటి భావం అండి. ఉమ్, కృష్ణ ప్రభువుల ఉద్దేశం ఇదేనని పద్యం వ్యాఖ్యానం పూర్తయ్యేటప్పటికి మీకు అర్థమవుతుంది. అవును. నా బోధ రుచికి రుచినిడును. గారు విరుదీసి చదివారు, క్లియర్ గా మీరు విన్నారు. మళ్ళీ నీ బోధ కాదు అది, నా బోధ నీ బోధ రెండు ఉండవు. నా బోధ రుచికి రుచినిడును రాసే విధానం అంతే. ఆ నీలో గుడిదీర్ఘం ఉంది కదా, ఈ బోధ అని అర్థం. నీ ఈ అవుతుంది. ఈ బోధను అపేక్ష చేత, ఇష్టంతో. నా బోధను అంటే సద్గురు బోధను అని అర్థం అండి. ఫస్ట్ పర్సన్ గా మాట్లాడతారు గురువు, మనకు అది అర్థం చేసుకోవాలి మన ఇద్దరం. అదేలేండి. నా బోధను అంటే సద్గురు బోధను, కృష్ణ ప్రభు బోధన కాదు, సద్గురు బోధను. దక్షిణామూర్తి నుంచి శ్రీ మహావిష్ణువు, సూర్య భగవాను నుంచి యాజ్ఞవల్కి ఏది గ్రహించారో ఆ బోధ అని అర్థం. కృష్ణ ప్రభువు, కృష్ణ పరమాత్మ వీళ్ళంతా పాత్రధారులే. రెండోది లేదు, అది మాత్రం ఉంటుంది, ఆయన మాత్రం ఉంటాడు అంతే. అంతేనండి. కాబట్టి నా బోధ అంటే సద్గురు బోధ, రుచికి రుచినిడును. ఈ బోధను అపేక్ష చేత నేర్చిన వారికి, అంతటి సాధన సంపదతో, అంతటి ఏకాగ్రతతో, అంతటి అనన్య భక్తితో నేర్చిన వారిని గురుగారు ఏ బాధలు బాధింపు. నువ్వు నేర్చుకుంటావా? కాబట్టి నువ్వు నేర్చుకుంటావా? అది బాబు ఇది నీవు నేర్చి పఠింపగదే. పూజారి వెంకటేశ్వర చెప్తే నేర్చుకోబాకు, ఇది సద్గురువు చెప్తున్నారు కాబట్టి నేర్చుకుంటావా? ఇది దీని అర్థం, ప్రతి పదార్థం ఇది. సద్గురు చెప్పింది నేను చెప్తున్నాను. నాకేం పని, నాకెట్ట తెలుస్తుంది? ఈ విషయాన్ని మీకు క్లారిటీ. ఇంకా అది వదిలేయండి, నా బోతు పుస్తకాల్లో ఉండే నా బోతు కొట్టేసి నా బోధ రాసుకోండి. ఇప్పుడు చాలా మంది దగ్గర ఉండే పుస్తకాల్లో నా బోతు ఉంది గురుగారు. అది ఇంకో చోట వస్తుంది, ఆ బోతు పెంటి, అది అది వేరే, అది ఇంకో చోట ఇంకో పద్యంలో వస్తుంది, అది అప్పుడు చెప్తాను దాని గురించి. ఆ బోతు అంటే దున్నపోతు అని అర్థం, అది వేరే వస్తుంది, అది వేరే. అది ఆ పద్యం వచ్చినప్పుడు చెప్తాను. అదేనండి. నా బోతు అంటే పటికి బెల్లము పంచదార అనే విషయాన్ని కూడా రాశారు, అది అర్థంలో ఉంది, దాన్ని తీసుకోకూడదు. అదేనండి. నిన్న టెంకాయ పరిపక్వంగా ఉండేటటువంటి కొబ్బరిలో పటికి బెల్లం నంచుకుంటే రుచిగా ఉంటుందని దాన్ని పెట్టి చెప్తా, అది అటు కుదరదు. నా బోతు అంటే పటికి బెల్లం పంచదార అనేది ఒక అర్థం ఉంది, నాలుగు రుచి ఇస్తుందండి, అటు కుదరదండి. ఎందుకంటే అది భౌతిక పదార్థమే. కానీ ఇక్కడ కొంచెం సూక్ష్మంగా మీరు అర్థం చేసుకుని చూడండి. నా బోధ అంటే సద్గురు బోధ రుచికి రుచినిడు. రుచికి రుచినిడు అనేది ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. నాలుకకు అన్ని రుచినిస్తాయండి, నాలుకకు రుచి ఇచ్చే పదార్థం ఏది అది చెప్పండి. నాలుగు రుచి ఇచ్చే పదార్థం ఇదని ఎలా చెప్తాము, చాలా ఉండొచ్చు. చెప్పలేదు, కుదరదు. దీనికి మీరు ఇంకా తురియం అంటే అదేదో చెప్తారు, 25లోకి రావాలి ఇప్పుడు మీరు.
అవునండి, తురియం. ఓకే. మీరు 25లోకి రావాలి. ఇప్పుడు ఆ, మీరు దాటలేదు. మీకు ఇప్పుడు మీరు మూడో నెలలో ఉంటే మీకు మనకు అర్థమే కాదు. అదే అద్వైతాన్ని మీరిన స్థితి తురియము. తురియం దాటితే అది అచలం. ఓకే. ఆ పేర్లు పెట్టండి, పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు 25లోకి రావాలి. ఇప్పుడు 25లోకి వస్తే అక్కడ మన ఇద్దరు ఉండం, అక్కడ మీరు మాత్రమే ఉంటారు. మీకు చెప్పే గురు బోధన వినాలి మీరు. మీకు చెప్పే గురు బోధ అంటే ఇప్పుడు మీరు మాత్రం 25లో మీరు మాత్రం ఉంటారు కదా, రెండోది ఉండదు. ఇంకా 25లో నుండి మీరు 26 ఆయన వచ్చి చెప్తాడు, వినాలి. అదే గురుగారు. ఎట్లంటే నా బోధ అంటే సద్గురు బోధ, రుచికి రుచిని ఇవ్వడం అంటే అర్థం చెప్తాను. రుచి అంటే నాలుక, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. ఆ రసం అన్నా రుచి అన్నా ఒకటే అక్కడ. గురుగారు. శబ్దం అన్నా చెవి అన్నా ఒక్కటే, స్పర్శ అన్నా చర్మం అన్నా ఒక్కటే. చర్మానికి స్పర్శ తెలుస్తుంది, మళ్ళీ స్పర్శకి ఏం తెలుస్తుంది అంటే అటు మాట్లాడేదని కాదు. చెవి అనేది చెవి అనేది థర్డ్ పర్సన్ అండి, శబ్దం సెకండ్ పర్సన్ అండి. గురుగారు మీకు అర్థం కావడం కోసం అంతేలేండి. చర్మము భౌతికం, స్పర్శ అభౌతికం. అంటే చర్మము థర్డ్ పర్సన్, స్పర్శ సెకండ్ పర్సన్. గమనించండి. కన్ను అంటే భౌతికం. కన్నుకు రూపం తెలియడం అనేది ఏదైతే ఉందో అది మరి సెకండ్ పర్సన్. ఇప్పుడు నాలుక దగ్గరికి రండి. నాలుక భౌతికం, రసనేంద్రియం నాలుక. నాలుకలోనే రసము, రసమే నాలుక, రెండు ఒకటే. అది అదేవిధంగా భూమి అనేది పాంచభౌతికం. వాసన అనేది ముక్కుకు మాత్రమే తెలిసేది. ముక్కులో వాసన తెలియాలంటే పాంచభౌతికమైన దేహం కావద్దా? ఉండాలి. కాబట్టి శబ్ద, స్పర్శ, రూపరసగంధాలు అనేది సూక్ష్మము. చెవి, కన్ను, ముక్కు, చర్మము, ఈ యొక్క భౌతికమైనటువంటి ఇదంతా కూడా చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు. ఇవి చెప్పినవి భౌతికమైన వస్తువులను సూచన చేస్తాయి. గురుగారు థర్డ్ పర్సన్. శబ్దస్పర్శ రూపరసగంధాలు సెకండ్ పర్సన్. ఈ రెండు ఒకటే. ఇప్పుడు మీరు 25లోకి ఇప్పుడు వస్తారా పని? ఇప్పుడు ఓకేనా? 25లో ఇప్పుడు ఇద్దరం లేదు కదా. అవును గురుగారు. 25లో మిమ్మల్ని ఏమంటారు? సృష్టికర్త అంటారు, జ్ఞాత అంటారు, సమిష్టి. ఓకే. అద్వైతం. సురస్వప్నాన్ని కంటున్నటువంటి సుర నువ్వే. సుర అంటే దేవుడివి, ప్రపంచ సృష్టికర్తవి. అదేలేండి. సృష్టికర్తకు మళ్ళీ ఎక్కడన్నా మూలం ఉండాలి కదండి, దాని అడ్రస్ అని అడగబాకండి. మళ్ళీ ఇంకా నువ్వే. అంతేలేండి. అక్కడి నుంచి 26 ఎనిమిది. దీన్ని గురు బోధ అంటారండి. వ్యాస భగవానుడే అర్ధనారీశ్వర తత్వమై గురుగీత వినిపించెను, అందుకే గురువులకు గురువయ్యను. యాడున్నాడంటే ఇంకా నన్ను అడగబోకండి. గురువులు అంటే బోధించే వాళ్ళందరూ అండి. అవునండి. ఆయన ఎంగిల్ని బోధించాల్సిందే కానీ వీళ్ళేం తెచ్చి నేనేం దాని నుంచి తెచ్చినానా? భగవద్గీతను ఎత్తుకొచ్చినా ఆయన నుంచి అన్నా. మరి ఇదేం గురుగారు, ఒక్కొక్క గురువు ఒక్కొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు. మరి దక్షిణామూర్తి చెప్తే ఒకటే చెప్పాలి కదా. ఇది రకరకాలుగా ఒక్కొక్క గురువు ఒక్కొక్క సిద్ధాంతం, ఒకళ్ళు అద్వైతం, ఒకళ్ళు ద్వైతం, ఒకళ్ళు అచలం, ఇట్లా రకరకాలు చెప్పారు. మరి ఎట్లా వస్తుంది మరి సద్గురు దక్షిణామూర్తి నుంచి ఒకే బోధ రావాలిగా? ఇప్పుడు నాకు అవకాశం ఇస్తారా? నేను మీకు అంత స్పష్టంగా మీరు మాత్రమే ఉండారు, అంతమంది లేరు, 25లో మీరు ఉంటేనే 26 నుంచి ఆయన మాట్లాడతాడని చెప్తే అందరు వెనకంబడి వెళ్ళిపోతేట. నేను ఎంత స్పష్టంగా మీకు శబ్ద, స్పర్శ, రూప, రసగంధమైన 5 చెప్పి, అయ్యా ఈ 5 కాదు, అవయవాలు మాత్రమే వేరు, 25వ జ్ఞాత సమిష్టికర్త మీరొక్కరే ఉన్నారు, అక్కడి నుంచి వినండి, 26 ఆయన వచ్చి చెప్తాడని చెప్తే మీరు వెంటనే అద్వైతము, ద్వైతము, అన్ని సిద్ధాంతాలు అంతమంది వెనకబడి వెళ్ళిపోతే ఎట్ట నేను ఎట్ట చెప్పాలి మీకు?
సిద్ధాంతాల గురించి మాట్లాడట్లేదు, ఇదంతా సద్గురు నుంచి వచ్చిందని ఆయన చెప్తా ఉంటే అది దక్షిణామూర్తి నుంచి వచ్చిందని చెప్తా ఉంటే దక్షిణామూర్తి రకరకాలుగా ఎందుకు చెప్తాడు, ఎప్పుడు ఒకటిగా చెప్తాడు కదా. మళ్ళా అంతే, మీరు గట్టెక్కితేనే నేను బోధించగలను, నా వల్ల కాదండి. రకరకాలు అనే మాట మీకు వాళ్ళ వెనకంబడి పోతేనే వస్తది. మీరు శబ్దస్పర్శ రూపరసగంధాలు 5 కూడా నాగేశ్వర ప్రసాద్ వచ్చిన తర్వాతనే కదా 5గా తెలిసాయి. అంతేలేండి. మీరు రాజీ పడొద్దు, పడక తప్పదు ఇప్పుడు నేను. ఎందుకంటే ఇప్పుడు కృష్ణ ప్రభు నా బోధ అంటే ఆయన బోధ ఇది, ఈ సద్గురు దక్షిణామూర్తి బోధ అని నేను అనుకోను. ఆయన లేకపోతే శివరామ దృష్టి ద్వారా చెప్పింది ఈయన చెప్తున్నారు అంతే. కాదండి, సద్గురు బోధే అనుకోమని కదా చెప్పింది మీకు. అదేలే గురువు గారు. కృష్ణ ప్రభువుకి సంబంధం లేదు, ఉండండి. కృష్ణ ప్రభువుకి సంబంధం లేదు, పూజారి వెంకటేశానికి సంబంధం లేదు, నాగేశ్వర ప్రసాద్కి సంబంధం లేదయ్యా. మీలో నుండి సద్గురు ఒక్కడే ఉన్నాడు, ఆయన మీతో మాట్లాడుతున్నాడు, 2 లేదు. అవునా? కావులు నాగేశ్వర ప్రసాద్లో నుంచి సద్గురువు నేరుగా చెప్తున్నాడు, అక్కడ పూజారి వెంకటేశం లేడు, నాగేశ్వర ప్రసాద్ లేడు. ఎవరున్నారు అని క్లియర్ గా చెప్తున్నా చూడండి. 25వదైనటువంటి జ్ఞాత సమిష్టికర్తయే. సమిష్టికర్త అన్నప్పుడు బాగా గమనించండి, సమిష్టికర్త అన్నప్పుడు మట్టి కుండ ఒకటే కదండి, ఒకటే గురుగారు. అక్కడి నుంచి మీరు వినాలి. మీరు అక్కడి నుంచి వినకపోవడం వల్లనే మీరు చేసుకున్నదే నా బోధని, నా బోతు అనేది. సమిష్టికర్త నువ్వు చేసుకునిందే అది. ఎందుకు? అక్కడ ఆ సమయానికి ఏది కనిపిస్తే దాన్ని రాసుకొని పోయి దానికి అనుకూలంగా వ్యాఖ్యానాలు సృష్టించుకొని ఇంతమంది వెళ్తున్నారు కదా అంటే అది మీరు బహుముఖం అయ్యారు. ప్రారంభంలో శూన్యంగా ఉండినటువంటి నువ్వు నాయన, నువ్వు శూన్యంగా ఉంటివి, నీకు నువ్వుగా కేవలం అందులో ఒక ఇది ఏమంటారు దాన్ని, వాయువు అబద్ధం గుర్తు తోచింది. ఏదో తర్వాత రాపిడికి కొద్దిగా అగ్ని లాంటిది జనించింది, హైడ్రోజన్ ద్రవ పదార్థం. తర్వాత నీళ్లు తడి కనపడింది. తర్వాత నీకు ఈ సుడులు తిరుగుతూ చిన్నగా అందులో ఉండేటువంటి ఒక పదార్థం తిరుగుతా ఉంది గుండ్రంగా. ఆ తర్వాత నీళ్లు భూమి టచ్ అయ్యి వాతావరణం చేత జలచరాల్లాగా అన్ని 84 లక్షల జీవరాశులుగా తెలియబడుతుంది. నువ్వు మనిషిగా మానవుడు అని ఒక పేరు పెట్టుకుంటేవి, 84 లక్షల జీవరాశులు ఉందని పుస్తకం రాస్తే 84 లక్షల జీవరాశులని పుస్తకం రాసినావు, ఈ ప్రపంచం నిజం అనుకుని తిరుగుతా ఉంటివి. ఆయన ప్రపంచానికి ముందు ఉండేటటువంటి అచల పరిపూర్ణ సత్యాన్ని, నిత్యము సత్యము శాశ్వతము తెలిసినటువంటి ఒక అచల ఋషి ఎన్ని కల్పాంతరాలైనా ఆయన ఒకడే ఉంటాడయ్యా. 10 మంది ఉంటారు, దేవుడు ఒకడైనా 20 మంది? ఆయన ఒక్కడే వచ్చి, దేవుడు ఒక్కడే, ఆయనకు పేరు లేదు. దేవుడు ఒక్కడే, ఆయనకు పేరు లేదు. ఆయన వచ్చి ఎంతో స్పష్టంగా నీలాంటి ఒక మానవ దేహంలో వచ్చి స్పష్టంగా నాయన నా బోధ రుచికి రుచినిడు. నాలుగు ఒక్కటే అన్ని రుచుల్ని చూస్తుంది కదా. శూన్యం ఒకటే, నువ్వు 84 లక్షల జీవరాశులుగా ఫీల్ అవుతున్నావయ్యా. 84 లక్షల జీవరాశులు పక్కన పెట్టి నువ్వుగా ఫీల్ అవ్వయ్యా. నీకు అతీతంగా ఉండేది బాధ చెప్తాను, ఎనవయ్యా అని చెప్తా ఉండేది. క్లియర్ గా ఉందే. రాజీ పడక తప్పదు కాదు, రాజీ పడితే మళ్ళీ తగద వస్తుంది, అది మనసులో ఉంటది. నా బోధ అంటే పంచభూతములకు పంచకోశములకు సృష్టికి అతీతమైన విషయాన్ని చెబుతున్నటువంటి దక్షిణామూర్తి బోధ అని ఎంత స్పష్టంగా చెబితే నేను అనుకోనండి, నేను కృష్ణప్రభు బోధే అనుకుంటానండి. నేను చేయగలిగింది ఏముంది? కృష్ణప్రభు బోధ కాదు ఇది, కృష్ణమూర్తి బోధ కాదు ఇది, శివరామకృష్ణ బోధ కాదు. నా బోధ సాక్షాత్తు ఇమం వివస్వతి శ్రీ బృహద్వాసిష్టము వినరయ్య శ్రీధరుల సిద్ధాంతము శ్రీ విష్ణు సూర్య గురుకు చెప్పినది ఇది అచల పరిపూర్ణము. ఇది నా బోధ, పూజారి వెంకటేశ్వర బోధ కాదు, అట్లా కృష్ణప్రభు బోధ కాదు.
ఆ, అట్లా ఇది కావూరి నాగేశ్వర ప్రసాద్ ఒకటికే బోధ కాదు, ఆ, వింటున్న 51 మందితో సహా, వింటున్న 51 మందితో సహా వినబోయేటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించిన బోధ అండి. అది ప్రతి ఒక్కరికి అన్నప్పుడు అందరిలో ఒకటే ఉంటాడు, వీళ్ళందరూ కలిపి ఒకటే అవుతారు. అంతమంది ఎవరు? అవును. అంతమంది అట్టెందుకు చెప్తున్నారు అంటే, అంతమంది అట్టెందుకు చెప్తున్నారు చెప్పకూడదని చెప్పే కదా ఇప్పుడు పూజారి వెంకటేశ్వరంలో వచ్చి మీతో మాట్లాడతాం ఉండేది. అదేలేండి. పూజారి వెంకటేశ్వర నీకంటే వేరుగా చూడబాకు. 25లో పూజారి వెంకటేశం అయినా, కావూరి నాగేశ్వర ప్రసాద్ అయినా, దీన్ని ప్రసారం చేస్తున్నటువంటి కుడుపూడి నాగేశ్వరరావు అయినా ఇంతమంది లేరు. అవును. అక్కడ నువ్వు మాత్రమే ఉంటావు. నీ పేరు జ్ఞాత, నీ పేరు జ్ఞాత అంటే జ్ఞానం. జ్ఞాత కావూరి నాగేశ్వర ప్రసాద్. జ్ఞానము అంటే కావూరి నాగేశ్వర ప్రసాదుల్లో తెలుసుకుంటున్నటువంటి సమిష్టి. అర్థమైందండి. ఓకే. ఆ జ్ఞానము ఏమైతా ఉందంటే నాగేశ్వర ప్రసాద్గా బయటకు వస్తే ప్రపంచం జ్ఞానం అవుతుంది. ఇప్పుడు అర్థమైందండి. అంటే దక్షిణామూర్తి జ్ఞాన స్వరూపం అంతే, ఆయన సిద్ధాంతం ప్రతిపాదించడం అటువంటిది కాదు. ఆయన జ్ఞాన స్వరూపం, ఆయన అందరిలో ఉన్నాడు. కృష్ణ ప్రభులో ఉన్నారు, శివరామ దృష్టిలో ఉన్నారు, శ్రీకృష్ణ పరమాత్మ అందరిలో ఉన్నట్టు అంతే. రాసుకోండి, జ్ఞానాతీతం అని రాయండి. జ్ఞాన స్వరూపం అని చెప్పారు కదా, జ్ఞానాతీతం అని రాయండి, అప్పుడే మీకు గుర్తుంటది. జ్ఞానాతీతము. ఇంతవరకు ఇప్పటికి మీరు సరిపెట్టుకోకూడదు, అదే సరిపడాలా. అది జ్ఞాన స్వరూపుడు, జ్ఞాన స్వరూపం దక్షిణామూర్తి సార్. అక్కడ చెప్పాను, రాసుకున్నారా? బ్రాకెట్లు ఏం రాశారు? రాశాను, జ్ఞానాతీతం. అది అది నేను చెప్పేదానికి కూడా లేదు. అది అదేనండి. జ్ఞాన స్వరూపము కావూరి నాగేశ్వర ప్రసాద్ లోని 25వ తత్వము సమిష్టికర్త అండి. మీకు చెప్తా ఉండేది జ్ఞానాతీతుడు, అది మీలోనే చెప్తా ఉన్నాడు ఆయన. ఆడ 2-3 ఉండరు, అంతే. చెప్పింది లేదు, చెప్పింది చూడదు. ఎవరు చెప్పినా వాళ్ళలో ఉన్న దక్షిణామూర్తి చెప్తున్నాడు, జ్ఞాన స్వరూపం చెప్తాడు అంతే. చెప్పింది చూడదు, చూసింది చెప్పలేదు. జాగ్రత్తగా నండి, ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా నండి. ఇంకా నేను ప్రారంభించలేదు, 25 నిమిషాలు అయింది, ఇంకా ప్రారంభించలేదు అసలు. మీరు ప్రారంభించట్లేదు. లేదండి, అడ్డుపడడం. అంతటి జిజ్ఞాసి మీరు. అడ్డుపడడం కాదు, అది ప్రపంచానికి బోధ అందించడం కోసం సద్గురుమూర్తి నా చేత చేయిస్తున్నటువంటి అదేదే, నేను నిమిత్త కారణం అంతే. మీరు అడ్డుపడడం కాదది, అదంతే. నా బోధ అంటే సద్గురు బోధ. ఈ 2 రుచులు పెట్టారే, ఈ 2 రుచుల గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటాను నేను. అది చూద్దాం, వీలైతుందేమో, ట్రై చేస్తాం. రుచికి రుచినిడు, 25వ వాడే రుచి. మళ్ళీ రుచిని ఇవ్వడం ఏంటి? అతని లేమిని తెలుపుతుంది అని అర్థం అండి. అతని లేమిని తెలుపుతుంది, అది జ్ఞానం. జ్ఞానమగు నీకు నీవే జ్ఞేయంబైన బయలుగాంచి. జ్ఞాన స్వరూపం కాదు, జ్ఞానాతీతం అది. ఇది లేకపోతే మీకు గేట్ ఓపెన్ చేసేసినానంటే మీరు నేరుగా లోపలికి పోతారు. ఇంకా గేట్ బిగమే తీయలేదు నేను. అదేలేండి. ఈ 18లో గేట్ ఇప్పుడే ఓపెన్ అవుతుంది. తాళం ఏడుందంటే నాకు ఎప్పుడు పోస్ట్ చేస్తారు అడగబాకండి, అది సూచన. నా బోధ సద్గురు బోధ. మాం ఏకం శరణం వ్రజ అంటాడు భగవద్గీత సారాంశమా. మరి ఇప్పుడు ఏ ఊరికి పోవాలి ఆయనకి? మాం ఏకం, నన్ను మాత్రం శరణ వేడండి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ కాడికి నేను ఎటు పోవాలా? బస్ ఎక్కే కొన్ని ఏం ఎక్కాలి చెప్పండి? దాని అర్థం ఏంటంటే మాం ఏకం శరణం వ్రజ అంటే ఫస్ట్ పర్సన్ ఆయన ఒకటిని శరణ వేడు అని అర్థం. అయ్యా, ఆశ్చర్యమైన పదమేం కాదు. మాం ఏకం అంటే ఒకటే అయినటువంటి నన్ను. అది ఓకే. మీరు దిగబాకండి, మళ్ళీ కింద దిగి ఆయన చెప్తారు. అంతమంది లేరు. అదే కదా నేను చెప్పింది, అందరి మాటలకు ఉరికేందుకు అందరూ లేని బయలును చూడమంటే. అంతేనండి, నిన్నే చెప్పింది ఈ మాట కూడా. అందరి మాటలకు నువ్వు స్పందించొద్దు నాయన,
నా మాటకు మాత్రం స్పందించు అంటే సద్గురు వాక్యానికి మాత్రం స్పందించని, పూజారి వెంకటేశానికి కాదు. కాబట్టి సద్గురు బోధకి మాత్రమే ఈ యొక్క కెపాసిటీ ఉంటుంది. అది గ్రహించినటువంటి వాళ్ళంతా చమత్కారమే. సాక్షాత్కారం మాత్రమే నిజం, అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్. ఇదంతా చమత్కారమే. అందుకని నా బోధు కాదది, నా బోధ. సద్గురు బోధ రుచికి రుచినుడు, సమిష్టికర్త లేమిని తెలుపును. అంతేనండి. సమిష్టికర్త శూన్యుడని తెలుపును. సమిష్టికర్త శూన్యుడని తెలుసుకును. శూన్య సింహాసనం మీద కూర్చున్నాడు, శూన్య సింహాసనం మీద కూర్చున్నాడు అంటే ఎట్టా? దాని అర్థం ఇది, శూన్యం. ఓకే. శూన్య సింహాసనం మీద కూర్చున్నాడు గురువు. ఓంకార, ఇప్పుడు మీకు ఇంకా క్లియర్ గా చెప్తాను, భాగవతాన్ని ఉపయోగించి చెప్తాను. నిన్న సెమినార్ లో కూడా ఇదే జరిగా. ఏనుగు అహంకారానికి గుర్తండి. గజేంద్ర మోక్షంలో ఏనుగు ఏమంటుంది? కలడు కలండనిడి వాడు కలడో లేడో, ఇది అహంకారం. దేవుడు అంటే దాని అర్థం దేవుడు ఉన్నాడు ఉన్నాడు అంటారు, ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా, ఇది జంతువు కథ, ఇది మిగతా జీవరాశుల కథ. అట్లొద్దు నీకు. ప్రహ్లాదుడు అటుగా చెప్పేది, ఇందుగలడందు లేదని సందేహము వలదు, ఎందెందు వెదకి చూచిన చక్రి సర్వోపగతులు అంటాడు కదా. ఎక్కడయ్యా ఉన్నాడు? కలడు, గాలి గలడు, ఆకాశమును గలడు, కుంభిని గలడు అంటాడు కదా. అర్థం ఏంటంటే భూమిలో ఉన్నాడు, నీళ్ళల్లో ఉన్నాడు. తెలుగులో నేరుగా చెప్తాం, ఇక పద్యాలంతా కన్ఫ్యూజ్ అవుతారు. తర్వాత అగ్నిలో ఉన్నాడు, తర్వాత గాలిలో ఉన్నాడు, తర్వాత ఆకాశంలో ఉన్నాడు. నీ బొంద, ఆకాశానికి అతీతం కూడా ఆయనే ఉన్నాడు, నేను లేదు. అవును, ఇంతే పరిపూర్ణ బోధ. అంతేలేండి. ఆకాశం వరకే నువ్వు ప్రయాణిస్తావు, ముందే ఉండే ఆయన ఆడికి ప్రయాణించమంటావా? అవును. ఇది నా బోధ రుచికి రుచినుడు అంటే పాంచభౌతికమైన శరీరంలో గుర్తిరుగుతున్నటువంటి 84 లక్షల జీవరాశుల్లో నాలుకను గురించే చెప్తాడు ఆయన. అన్నిటి కూడా నాలుకే, అది కాదు ఇది. బాగుంది. ఆ బోధ రుచికి అంటే వింటున్నటువంటి వాడిని లేమని తెలియజేస్తుందని అర్థం. అంతేలేండి, అది బాగుంది. ఇప్పుడు నా బోధ రుచికి రుచినిడును, నిన్ను అచల పరిపూర్ణుడిగా ప్రతిపాదన చేయ. ఇప్పుడు నువ్వే అంతటా ఉంటావు, అది నీకు తెలిసిందంటే మళ్ళీ నీకు ఇంకొకటి నుంచి వచ్చినాడు మళ్ళీ. అదేలేండి. నువ్వు చేదానికి సంధ లేకుండా ఉండేవాడు నువ్వే. ఈ రుచినుడును ఈ బోధను ఇంత అపేక్ష చేత, కావూరి నాగేశ్వర ప్రసాద్ అంతటి అపేక్ష చేత ఇంకెవరైనా కూడా ఇంటే ఇంతటి అపేక్ష చేత అడ్డం పడాలి. నేను వద్దనట్లే, అర్థవంతంగా అడ్డం పడి నేర్చుకోవాల్సిందే. బోధను అపేక్ష చేత నేర్చిన వారిని నేర్చుకోండా కృష్ణ ప్రభు నేర్చుకోండా. అవును, కృష్ణ ప్రభు బోధ కాదని ఇప్పుడు ఆయన చెప్పేసిండ్లా. నేర్చుకున్నదే ఎప్పుడైనా కూడా చెప్పేది. నేర్చుకున్నవాడు లేదని ఆయన చెప్పేశాడు. ఇప్పుడు నేర్చుకున్నవాడు కనపడడు తనిగా, మళ్ళీ అంతా అదే ఉంటుంది అంతే. కాబట్టి నేర్చిన వారిని ఏ బాధలు బాధింపవు. ఆయన కృష్ణ ప్రభువుగా ఉండినప్పటికీ ఆయన కృష్ణ ప్రభువు కాదని ఆయనకు తెలుసు. ఇంకొకరి బోధన గురించి ఆలోచించే పని ఉండదు ఆయనకి. అంతేనండి, అంతే గురుగారు. ఈ రోజు మామిడి పండు బాగుందంటే మళ్ళీ రేపు కూడా బాగుంటది, అది ఎల్లుండి కూడా బాగుంటది. మళ్ళీ రుచికి రుచినుడు, అది కాదు రుచి, అట్ట కాదు. నాలుకకు సంబంధం లేని విషయం తెలిసిపోతే నాలుకకు ఏం పెట్టి రుచి పెడతావు ఇంకా? అవును, అట్ల లెక్క. నాలుక అంటే ఇక్కడ 25వ వాడు జ్ఞాత అని అర్థం. ఈ జ్ఞాత జ్ఞానము నుంచి అచల పరిపూర్ణము అనే జ్ఞేయమైన బయలుగాంచి నేను చెప్పారు, అందున నీలేమినిరిగి అరిగితే శరీర, నీలేమిని తెలియజేయడమే రుచికి రుచిని ఇవ్వడం. అంతే. నిన్న పద్యానికి కంటిన్యూషన్ ఇది. నిన్న పద్యంలో ఏం చెప్పారు? అందరి మాటలకు ఉరికేవు ఎందుకు నాయన, నా మాట నమ్మురా సాలు అంటే సద్గురు మాట. అప్పుడు అందరూ లేని బయలు, నువ్వు మాత్రమే ఉంటావు, అక్కడ రెండోది ఉండదు. అందున ఆ పరిపూర్ణంలో నీలేమి అంటే నువ్వు ఉంచేపు నువ్వే అంతటా ములుగుతానికి చందలేకుంటావు అని చెప్పి నీలేమి అని చెప్పారు కదా. కన్ఫ్యూజన్ కదా. ఇప్పుడు మీరే చెప్తారు నేను అనుకుంటున్నా, మీ నుంచి నాకు రావాలి ఆన్సర్. క్లియర్ గురుగారు చెప్పింది మీరు క్లియర్. ఫస్ట్ పర్సన్ అయినటువంటి నీలో
సెకండ్ థర్డ్ పర్సన్ అయినటువంటి ద్వంద్వపు అబద్ధపు గుర్తులేమిని ఎరిగి తెలుసుకొని అబద్ధపు గుర్తు అబద్ధమని తెలిస్తే చాలు. అవునండి. మీకు 3 నేనులు చెప్తూ ఉంటాను కదా, అవును. 3వ నేను 2వ నేను కలిస్తేనే ఎరుక. అది కలవలే ఇడిపోలేదని తెలియడమే పరిపూర్ణత. అంతేనండి. అదే పరిపూర్ణ బోధ. అంతే అంతే, క్లియర్. ఆ బోధ సద్గురువు బోధ రుచికి రుచినిడును. పూజారి వెంకటేశం వేరు, కావూరి నాగేశ్వర ప్రసాద్ వేరు, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ కథ అంతా లేదు, ఇంకా వినేవాడు కనపడలేదు. ఈ బోధ అపేక్ష, ఇంత అపేక్ష కావూరి నాగేశ్వర ప్రసాద్ లాగా అడ్డం పడి ప్రశ్నించి బాగా తెలుసుకున్న వాడికి ఇంకా రెండవది ఉండదు. ఇంకా మెహర్ బాబా అట చెప్పినాడు, ఇది రమణ మహర్షి రైట, మెహర్ బాబా రైట, ఆయన మన సంప్రదాయం కాదా, ఇది అచరమా కాదా, అది ఎన్ని ఇంకా ఏ బాధలు బాధించదు నాయన బాబు. ఇది నేర్చి మిగతా వాళ్ళు కూడా కావూరి నాగేశ్వర ప్రసాదుని వలె అత్యంత ఆసక్తి కలిగి అనన్య భక్తి కలిగి గురువుకు అడ్డం పడి మీరు దగ్గరుండి సహజన్మ సాకార సద్గురుములతో విచారించి నేర్చుకోవాల్సిందే తప్ప జ్ఞానయజ్ఞం మీద విమర్శలు గుర్తిస్తా ఉంటే మీ వల్ల ఏమీ కాదు. ఇది పొగిడినా ఉపయోగంలే, తెగిడినా ఉపయోగంలే. మీరు ఒక సహజన్మ సాకార సద్గురుముడిని ఆశ్రయించి వింటున్న ప్రతి శ్రోత కూడా గురు శిష్య న్యాయంగా విచారించి, గురువు ఏడున్నాడు మాకంటే అంతటా ప్రతి ఒక్కరిలోనూ గురువే ఉన్నాడు. జగద్గురువు అంటే జగత్తును గురువుగా భావించండి, జగత్తును గురువుగా భావించండి. మీ యొక్క కన్న తల్లిని గురువుగా భావించండి, కన్న తండ్రిని గురువుగా భావించండి, తోబుట్టువుల్ని గురువుగా భావించండి, మీ కుటుంబ సభ్యులందరినీ గురువుగా భావించండి. మీకు జన్మించిన బిడ్డను పిల్లలు దేవుడు చల్లని వారి అని అంటారు కదా. కానీ చక్కని సూచన గురుగారు. ప్రతి వాళ్ళని మన గురువుగా భావించడం అనేది చాలా అవసరం. మనం తెలుసుకోవడే క్రమంలో ఇది చాలా అవసరం. కష్టం అని లేదు, అదే మీ పరిపక్వత. సంతోషం. భావించడం అవసరమా కాదా? ఇంకా అవసరమే గురువు గారు. ప్రతి వారి నుంచి మనం తెలుసుకోగలం. అది ఇప్పుడు అవసరంగా కనిపిస్తుంది. కొద్ది రోజులు పోతే మీకు సహజంగా కనిపిస్తుంది. అందరు గురువుగా మీకు ఆటోమేటిక్ కనిపిస్తారు. అదేనండి, అది బోధ ఫలితం, అది కంపల్సరీ. అంతేనండి. అది పువ్వు మొగ్గ అయిన తర్వాత, ఇంకా పువ్వుగా మొగ్గ అయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ అది వికసిస్తుంది, మొగ్గగా ఉండదు. ఇంకా ఆటోమేటిక్ గా మీకు ఇప్పుడు అవసరం కనిపించింది, మీరే అదే విధంగా మళ్ళీ అవసరం కోసం అట్లాంటిదే ఉండదు ఇంకా. అదేనండి. అప్పుడు మీరు ప్రతి అనుభవాన్ని ప్రతి క్షణాన్ని గురువుగా భావించినప్పుడు ఇంకా అప్పుడు మీరే ఇంకా యద్భావం తద్భావం ఎరుకలేక భావిస్తే అట్టే సేవిస్తావు. అంతేనండి, అంతే అంతే. కాబట్టి నా బోధ అంటే సద్గురు బోధ, రుచికి రుచినిడును. గురువులకు గురు బోధ, ఇది గురు బోధ. గురు బోధ చెప్తాడు, గురు బోధల వలన అనేదో కందార్థం చెప్తాడు. అట్లా నా బోధ అంటే గురు బోధ అని అర్థం. రుచికి రుచినుడు అంటే గురు శిష్యులు ఏమని తెలియజేస్తున్న అర్థం. బోధను అపేక్ష చేత నేర్చిన వారికి ఈ గురు బోధ గురు శిష్య రహితాన్ని తెలియజేస్తుంది. మొదట్లేదు వారిని ఇంకా ఏ బాధలు అంటే చావు పుట్టుకలకు సంబంధించినటువంటి ఏ చిన్న ఆలోచన వాళ్ళకి రాదు. బాబు ఇది నీవు నేర్చి పఠింపగదే, నీకు అవసరమా లేదా? మీరు చెప్పారు అవసరం అని. కాబట్టి ఈ విధంగా భావించాలంటే మనిషికి ప్రవృత్తి అంటే ఏంటో నివృత్తి అంటే ఏంటో తెలియాలి. అది సాత్విక బుద్ధిలో తెలుసుకుంటుంది. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మనకు 23 నిమిషాలు ఉంది. జ్ఞాన యజ్ఞం 2వ భాగం 1033వ ఎపిసోడ్. ప్రవృత్తి నివృత్తులను యొక్క తేడా తెలిసే బుద్ధి సాత్విక బుద్ధి. దీనికి ప్రతిపదార్థం జరిగింది. ఈరోజు ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. జ్ఞానేశ్వరి భగవద్గీతలో 30వ శ్లోకానికి వ్యాఖ్యానం తీసుకోండి. మీకు 2 పదాలకు ప్రతిపదార్థం నేను చెప్పాను మీకు. అవును, చెప్పారు. ప్రవృత్తించ నివృత్తించ కార్యకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికీ. నా బోధ రుచికి రుచినిడు అని కృష్ణ ప్రభువులు చెప్పినటువంటి ఆ సూచనతో భగవద్గీతను మనం అవగాహన చేసుకోవాలి. గమనించండి, ఇక్కడ మీకు 2 పదాలకు అర్థం చెప్పి వ్యాఖ్యానం. ప్రవృత్తి అంటే చేయదగిన పని, నివృత్తి అంటే చేయకూడని పని అని మనం
దానికి చిన్న సవరణ. మామూలుగా నివృత్తి అంటే గమ్మున ఉండడం అని వస్తుంది అర్థం, కానీ అది అట్లా కాదు. దానికి మీకు సులభంగా చెప్పాలి అంటే ప్రవృత్తికి నివృత్తికి మంచి నిర్వచనం ఇస్తారు గీతా ప్రెస్ గోరఖ్పూర్. గీతా ప్రెస్ 72 గోయంకా పుస్తకం, పేజీ నెంబర్ 386 కింద ఇచ్చారు సూచికల కింద. ప్రవృత్తి అంటే చేయదగిన పని, నివృత్తి అంటే చేయకూడని పని అట్లా అనుకుంటాం మామూలుగా. అట్లా కాదండి, దానికి ఒక క్లారిటీ ఇచ్చి ముందుకెళ్తాం. ప్రవృత్తి మార్గం అంటే గృహస్థుగా ఉండి రాజయోగం పాటించడం అండి. మీకు సింపుల్ గా చెప్పేస్తాం. ఇక్కడ ప్రవృత్తి అంటే ఇష్టం అనే పదం రాదా దీంట్లో? అదే అదే చెప్తున్నా కదా, మామూలు వాచ్యార్థం అది. వాచ్యార్థం ఓకే. లక్ష్యార్థం ఏంటంటే ప్రవృత్తి మార్గం అంటే గృహస్థాశ్రమంలో రాజయోగం. మీకు సింపుల్. ఓకే. నివృత్తి మార్గం అంటే సన్యాసంలో రాజయోగం. ఓహో, మీకు సులభంగా అర్థం కావడం కోసం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రవృత్తి అంటే గృహస్థాశ్రమంలో ఉండి ఫలాసక్తిని త్యజించి కేవలము సద్గురుమూర్తిని పూర్తిగా ఆవాహనం చేసుకుని సద్గురు వాక్యాన్ని పాటిస్తూ జనక మహారాజు వలె ప్రవర్తించుట ప్రవృత్తి. ఇక్కడ ప్రవృత్తి అంటే ఫలరహితంగా చేసే పని ప్రవృత్తి కింద వస్తుందా గురుగారు? అవునండి. ఓహోహో, అంతే. ఓకే. ఇది గృహస్థాశ్రమంలో జరిగే రాజయోగం. క్లియర్. అధ్యాయాల తర్వాత ఇది. అందుకే నేను అక్కడ నా బోధ అనే పాఠాంతరం చేయడం కూడా ఈ ఉద్దేశంతోనే. ప్రవృత్తి, ఇది నా ప్రవృత్తి అంటే ఒక చేయి. ఓకే, దీంట్లో ఏం దోషం ఉండదు. ఓకే, దోషం ఉండదు. దోషం ఉండదు, నిర్దోషం. అవును. జనక మహారాజు వలె గృహస్థాశ్రమంలో పాటించే రాజయోగము ప్రవృత్తి మార్గం అని మరి ఈ రోజు మనకు తెలుస్తా ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 నివృత్తి. నివృత్తి దేహాభిమానము వీడి ఈ యొక్క సచ్చిదానంద ఘనంలో ఏకీభావ స్థితుడై చెప్తాను. సచ్చిదానంద ఆ ఘనం అంటే సృష్టికి అతీతమైన విషయం అండి, అచల పరిపూర్ణ భావం. నివృత్తి అంటే సుఖ మహర్షి సనక వీళ్ళు ఉదాహరణలు దీనికి. సుఖ మహర్షి సనకాది మునుల వలె సంసారము నుండి పూర్తిగా ఉపరతులై. వ్యాసుడు గృహస్థు, ఆయన కొడుకు బ్రహ్మచారి. ఓకే. ఇద్దరు అస్కలిత, శ్రీకృష్ణ పరమాత్మ గాని అస్కలిత బ్రహ్మచారినే. వ్యాసుడు గృహస్థు కదా, వ్యాసునికి పిల్లలు ఉన్నారు కదా, పాండురాజు, ధృతరాష్ట్రుడు, విదురుడు. వీళ్ళు ముగ్గురు వ్యాసుని పిల్లలే. వ్యాసుని జఠర సంజాతులే. వ్యాసుడు గృహస్థు, సుఖ మహర్షి గృహస్థు కాదు. సుఖ మహర్షి పెళ్లి చేసుకోలేదు. సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాత నలుగురు బ్రహ్మ మానస పుత్రులు, వాళ్ళు కల్పిత పాత్రలు, వాళ్ళు పెళ్లి చేసుకోలేదు. ఇట్లా మహర్షుల వలె ప్రస్తుతము బాల్యం నుండే అతనికి పెళ్లి చేసుకునే ఆలోచన లేకుండా బ్రహ్మ విద్య పైన ఉంటే, రామకృష్ణ పరమహంసలాగా పెళ్ళైనా కూడా భార్యను కూడా దేవతగానే పూజించేటువంటి, గురు పూజ చేసేటువంటి మార్గం తెలిసి ఉంటే తప్పలేదు. ఉపరతుడై గృహస్థు సన్యాసి రామకృష్ణ పరమహంస. గృహస్థు సన్యాసి రామకృష్ణ పరమహంస. రమణ మహర్షి అసలు పెళ్లి చేసుకునే అవసరం రాలేదు. అవును గురుగారు, ఇది క్లియర్. ఓకే, మీ క్లారిటీ కోసం క్లియర్. దీని నివృత్తి మార్గం అంటారు. కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది. నివృత్తి మార్గంలో సన్యాసి అనే పదం అయితే దీంట్లో అప్లికబుల్ అవుతుంది. అదే చెప్తా ఉండేది. సన్యాసి అంటే నిజానికి కాషాయ బట్టలు కట్టుకుని దూరంగా ఉంటూ, ఇప్పుడు ఎక్కువ మంది నిజంగా చెప్పాలంటే ఈ రోజు 2023 సంవత్సరంలో సన్యాసులు ఎక్కువ, గృహస్థులు నిజంగా పెద్ద గృహస్థాశ్రమం వాళ్ళే. అదేలేండి. సన్యాసం వేషం వేసుకొని, బట్టల సన్యాసం కట్టుకొని, గుండు కొట్టుకొని, గడ్డం పెంచుకొని కూడా ఇట్లాంటి దాని గురించే మాట్లాడుతుంటారు. వాళ్ళ ఉపన్యాసాల్లో కనిపిస్తుంటది. మాటికి నాకు 60 అయిపోయింది, నాకు ఎవరు పిల్లనిస్తారు, ఇదే వస్తాయి వాళ్ళ ఉపన్యాసాల్లో. పెళ్లి చేసుకునేది ఎవరు వద్దన్నారా? అది కాదు సన్యాసం.
ఓకే. గృహస్థాశ్రమంలో ఉండినప్పటికీ, కాషాయం కట్టుకొని సన్యాసాశ్రమంలో ఉండినప్పటికీ భావము ఒకటే ఉంటే, భావం రాజయోగం జరిపితే చాలంటే. ఇది విషయాలకు దూరంగా ఉంటాం ఇక్కడ. అంతే కదా. కాబట్టి జనక మహారాజు ప్రవృత్తికి నిదర్శనము, రమణ మహర్షి నివృత్తికి నిదర్శనం. అది క్లియర్. ఓకే ఓకే. ఏదైనా కూడా రాజయోగం, ఏదే రాజయోగం. ఇటువంటి బుద్ధి సాత్విక బుద్ధి. సాత్విక బుద్ధి ఏమి, అది అచల పరిపూర్ణ బుద్ధి. అదే క్లియర్. ఇప్పుడు ఓకే, జనమహర్షి ప్రవృత్తి, రమణ మహర్షికి చేయాల్సింది ఏముంది అక్కడ? నివృత్తికి అసలు ఆస్కారం మాత్రం ఏముంది? అవును, ఇప్పుడు క్లియర్ కదా. ఆల్రెడీ సన్యాసి కదా గురువు గారు ఆయన, ఇంకా నివృత్తిగా చేసుకోవాల్సింది ఏముంది? ఆ పదాలకు అర్థం చెప్పిన అంతేనండి. అంటే ఓకే 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 రండి. ఓకే. రమణ మహర్షి నిత్య నైమిత్తిక విహిత కర్మలు చేస్తాడు. నిత్య అంటే గాలి పీల్చుకోలే. సరే సరే సరే, అర్థమైంది. రైట్ రైట్. ఓకే ఓకే ఓకే, వస్తే మాట్లాడలే. అంతేనండి, రైట్. కర్మ కదా అది, అంతే. కానీ ఆయన బంధించదు. అది నిత్య నైమిత్తిక కర్మలు చేస్తాడు. రైట్. ఓకే, రమణ మహర్షి అక్కడ ఉన్నాడు, ఆయన బంధించదు. ఆ భావంతో ఉంటే ఆ ఊరి నాగేశ్వర ప్రసాద్ ప్రవృత్తిలో కూడా రాజయోగమే. క్లియర్ అండి. ఓకే ఓకే, అది డిఫరెన్స్. డిఫరెన్స్ ఏం లేదు. కావూరి నాగేశ్వర ప్రసాద్ కూడా జనక మహారాజు లాగా జీవనం కొనసాగించండి, మీరు కూడా మోక్ష స్వరూపులే. రమణ మహర్షి లాగా అరుణాచలంలో కూర్చుంటేనే కాదు. సద్గురు కాళహస్తిలో ఉండారని ఆయన మళ్ళీ వచ్చి కాళహస్తి, ఆయన కొడుకు ఆడ ఉద్యోగం చేస్తున్నాడు, ఇల్లు కట్టించాడు కాబట్టి ఆయన ఉన్నాడు, అంతే. ఇప్పుడు ఈ ప్రకారం అయితే జనక మహారాజు ప్రవృత్తికి నివృత్తికి కూడా ఉదాహరణకు కూడా నిలుస్తాడేమో మరి. వెరీ క్లియర్. అంతే. అంటే రెండు పదాలు కాదు, భావం ఒకటే. వెరీ గుడ్, మంచి. అంతే. ఈ రోజు నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్, నా జన్మ సార్థకమైందండి. కాదండి, చక్కగా. ఈరోజు మరి నేను ముండకుడిని అనేటువంటి క్లారిటీ నాకే వచ్చేసింది. పదం రాసుకోండి, ముండకుడిని. ఈ పదం వాడాను కదా, ముండకుడిని. ఐదు అక్షరాలండి. నన్ను ముండకుడిని చేశారు. ఇప్పుడు మీరు అర్థం చెప్తాను చూడండి. ముండక అంటే, ముండక అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే తలను గుండు కొట్టే కత్తి అండి. తలను గుండు కొరిగేటువంటి కత్తి ముండకము అంటారు. నా చేతిలో అది ఉండదని ఇప్పుడు మీరు నిరూపించారు. అంటే ఒక వ్యక్తిలో ఉండేటువంటి సంస్కారాన్ని, జన్మ సంస్కారాలు తీసేసేదానికి పనికి వచ్చేటువంటి పరిపూర్ణ ప్రబోధకు సంబంధించిన కత్తి నా దగ్గర ముండకం. తలను గుండు కొట్టేటువంటి నైపుణ్యం అతని కత్తిలో ఉండదు, అతనిలో ఉంటది. నాకు ఇస్తే నేను కొడతానా? పూజారి వెంకటేశానికి కత్తిచ్చినారు అనుకో గుండు కొట్టమని, ఆడాడ బ్లేడ్లు మొత్తం వాడు హాస్పిటల్కి పోవాల్సిందే మళ్ళీ. అంతేనా కాదా? ముండకము అంటే చురకుని చేతిలో కత్తి, అంటే మంగళవాణి చేతిలో కత్తి. ఇక్కడ నేను చెప్పిన ముండకము అంటే పూజారి వెంకటేశ్వర చేతిలో పరిపూర్ణ బోధ. అది కత్తి ఏం చేస్తుంది? అది ఆ ముండకం ఏం చేస్తుంది? మున్నగా గుండు చేస్తుంది. ఈ ముండకం ఏం చేస్తుంది? పూజారి వెంకటేశ్వర చేతిలో ముండకం ఏం చేస్తుంది? కావూరి నాగేశ్వర ప్రసాద్ స్వచ్ఛమైన వాడు అని నిరూపించేటటువంటి మిగతా సంస్కారాలంతా తీసేస్తుంది. కాబట్టి ముండకుడు అంటే అచల పరిపూర్ణ ప్రబోధకుడు అని అర్థం. అది వృత్తిగా పరిణమించింది, నాకు ప్రవృత్తిగా పరిణమించింది, నివృత్తిగా పరిణమించింది. నా వృత్తిలోను ప్రవృత్తిలో కూడా ప్రవృత్తి అయినా నివృత్తి అయినా నాకు ఏదైనా ఒకటేనని ఇప్పుడు మీరు నిరూపించారు. ఎక్కడ ఉన్నప్పటికీ, ఎవరు ఫోన్ చేసినప్పటికీ ఇదే ధ్యాసలో ఉండడం వల్ల నన్ను ముండకుడుగా ఈ రోజు మీరు ప్రతిపాదన చేశారు. పూజారి వెంకటేశాన్ని డిసెంబర్ 31వ తేదీ ముండకుడు అంటే అర్థం అండి. చూడండి, ప్రవృత్తి అంటే నివృత్తి అంటే అర్థమైంది కదా? అర్థమైంది గురుగారు. అర్థం అవడం ఏంటి? ప్రపంచానికి ప్రతిపాదన చేశారు. ప్రవృత్తి అంటే పని చేసేది, నివృత్తి అంటే సోంబేరిగా ఉండేది కాదయ్యా. ప్రవృత్తి అంటే గృహస్థ ధర్మంలో రాజయోగం. జనక మహారాజు
నివృత్తి అంటే పూర్తిగా రమణ మహర్షి లాగా ఉన్నప్పుడు రాజయోగమే. రాజు మీరు చెప్పింది రెండింటి మధ్య ఏ మాత్రం తేడా లేదు, ఆ రెండు ఒకటేనని, ఎక్కడున్నా రాజయోగానికి రాచిబాటేరని ఇబ్బంది లేదని, వాడు అటెండర్ గా ఉన్న, ప్యూన్ గా ఉన్న, 10 మంది పిల్లకాయలు ఉన్న, 60 మంది సంతానం ఉండిన, ఏ కుచేలుడైనా కృష్ణుడైనా ఒకటే అని స్పష్టం. ఇప్పుడు ఈ తేడా తెలిసినటువంటి ఈ కర్మ చూడండి, ఇప్పుడు దీనికి వ్యాఖ్యానం చూడండి. ఈ కర్మలన్నింటి యందు మనిషి అధికారమును శోభిల చేయనట్టుది కేవలము స్వాభావిక క్రమం అనుసరించి ప్రాప్తించేటువంటి నిత్య కర్మలే అన్నిటికంటే శ్రేష్టమైనవి. నిజంగా ఈ అచల పరిపూర్ణ బోధకు కుటుంబమే రాజయోగం అనేది, ఇంకా కుటుంబమే ఒక ల్యాబ్. నా కొడుకు ఉన్నాడు, కూతురు ఉంది, మా ఆవిడ ఉన్నారు, మా అత్త ఉన్నారు, మా అమ్మ ఉన్నారు, ఇట్లా ఎంతో మంది ఉన్నారు నాకు నేర్పించేదానికి. ఇక్కడ ఆడెవరు ఉన్నారు, అంత నాలాంటి వాళ్ళే ఉంటారు, అంత కాషాయం కట్టుకుంటారు. ఆడెట్ నేర్పిస్తారు నాకు ఇవంతా అంటే? వాళ్ళు నిజంగా అంతటి వాళ్ళు తరించుంటే సనక సనందనాది అంటే అలా ఉంటే పోవాలి ఆ జోలికి. నాలాంటి వాడు పోయినారు అనుకో వాడికి గృహస్థో, ఇప్పుడు ఇదే ధ్యానం చేస్తారు. ఆడ కూడా వాడికెట్ట బుద్ధి, వాడికెట్ట నేర్చుకుంటాడు. కాబట్టి నిత్య కర్మలను కేవలము ఆత్మ ప్రాప్తి అనే ఫలముపై దృష్టి పెట్టుకొని దప్పిక కొన్న మనిషి నీళ్లు దాగినట్టుగా, రేపే ఆ పద్యం, రేపే ఎల్లుండి వస్తుంది, దప్యప్పున చల్లారినట్టుగాని. బోధ ఎప్పుడు కూడా దాహానికి నీళ్లు తాగితే చల్లారితే ఎంత క్లారిటీ ఉంటుందో అంత క్లారిటీ ఉండాలి బోధ బోధిస్తే. అట్లా ఇప్పుడు రుచికి రుచి అంటే అర్థమైందా? అవునండి, అర్థమైంది. రుచికి రుచి అంటే వినేవాడి యొక్క లేమిని తెలియజేసే సద్గురు బోధ రుచికి రుచినిస్తుంది. అండి, ఆ నిత్య కర్మలను కేవలం ఆత్మప్రాప్తి అనే ఫలంపై దృష్టి పెట్టి దప్పిక కొన్న మనిషి ఎట్టగైతే నీళ్ళు తాగితే చక్కగా దాహం తీరడం తెలుస్తుందా, అంత స్పష్టంగా ఇదే విధంగా ఆ కర్మలు జన్మ భయము అనే సంకటమును తొలగించి మోక్ష ప్రాప్తిని సులభం చేస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంత స్పష్టంగా నన్ను ముండకుడులా తయారు చేశారు కాబట్టి చాలా మంది చెప్తూ ఉంటారు. అప్పుడు నేను కొంచెం సందేహంగా ఉండే, నా సందేహాన్ని పోగొట్టారు. మీకే కాకుండా నా వృత్తి కూడా అదే కదా. సచిన్ టెండూల్కర్ ఎట్టయ్య ప్రపంచానికి ఫస్ట్ వచ్చినావంటే ఆయన చెప్తాడు ఈ హాబీ అంటే క్రికెట్, నీ ప్రొఫెషన్ క్రికెట్, ఆయన వృత్తి క్రికెట్, ఆయన ప్రవృత్తి క్రికెట్, నివృత్తి క్రికెట్, నిద్రపోయేటప్పుడు క్రికెట్. ఇంకా డాన్ బ్రాడ్మన్ మించిపోయే ప్రపంచంలోనే క్రికెట్ అతను. సచిన్ టెండూల్కర్ అంటే యువత హృదయం పులకరిస్తుంది, అంటే అతను ఐడెంటిఫై అయ్యేది క్రికెట్ తోనే. అట్లా నన్ను పూజారి వెంకటేశ్ అనేటువంటి ఒక బొమ్మను సృష్టించి నీకు చిన్నప్పటి నుంచి భగవద్గీత నేర్పించేసి ప్రకృతి, నాకు ప్రకృతి గురువు అయ్యి 702 శ్లోకాన్ని బట్టి పట్టించి చిన్నగా తలపల ముందెత్తనం అనేటువంటి సద్గురుమూర్తిని చూపించి నువ్వు క్లాసులోనూ నీకు భగవద్గీత ఏ మీటింగ్ లో పోయినా ఇదే, ఎవరితో మాట్లాడినా ఇదే, నీకు వృత్తి అదే, ప్రవృత్తి అదే, నివృత్తి అదే, శ్వాస అదే, తినేటప్పుడు అదే, ఎప్పుడు అదేనంటే ఇంక చెప్పుకుని ఏం చేస్తున్నాడు. అదే కదా మనం ఉద్ధరించేది గురువు గారు భగవద్గీతగా. ఎంతసేపు అంటే ఎట్ట దినాల్లో భగవద్గీత నేర్పించింది నాకు. ఇట్లా ఎప్పుడు చూసినా అదే ఉండేటప్పుడు కర్మలు జన్మ భయం అనే సంకటాన్ని నిలుపుతాయా? ఏం లేదు, మోక్ష ప్రాప్తి చాలా సులభము, అది పోయి తెచ్చుకునేది కాదు. అది నువ్వే. నిత్య కర్మలను ఆచరించే వాడికి సంసార సంబంధము భయం తొలగిపోతుంది సంసారంలో ఉంటే కూడా. కర్మలను నడిచి మోక్షమును సంపాదించాల్సిన అవసరం లేదు, అతనే మోక్ష స్వరూపుడు అని తెలిసిపోతుంది. ఈ కర్మలు చేయడం వల్ల మోక్షం అనేది ఒకటి ఉందని, నివృత్తి అనే ఆధారంపై ప్రవృత్తిని రచించి, ఇప్పుడు అర్థమైంది మనకు నివృత్తి ప్రవృత్తికి ఆధారం. నివృత్తి అనే ఆధారంపై ప్రవృత్తిని రచించి నిత్య సన్యాసిగా ఉంటూ కుటుంబంలోనే అందరి పట్ల హాయిగా సంతోషంగా మాట్లాడుతూ మెలగడం, నిత్య కర్మలో మునగకుండా ఎందుకు ఉండకూడదు అని ఆలోచించేటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ లాంటి బుద్ధి సాత్విక బుద్ధి అగును. దీన్ని బట్టి పరిపూర్ణుడే వీడు కదా. చూడు, దప్పిక ఉండేవాడికి నీటి చేత ప్రాణం వస్తుంది,
ఉమ్, బురదలో పడినోడికి ఈత గ్యారంటీ, వరదలో పడినోడికి ఈత గ్యారంటీ కావాలా? దప్పికతో ఉండేవాడికి నీళ్లే ప్రాణం ఇస్తుంది. అవును, వరదలో పడినవాడికి ఈత వస్తుంటేనే బతుకుతాడు. బోగుతాడు. సంసారంలో ఉండేవాడికి పరిపూర్ణ బోధ తెలిస్తేనే మళ్ళీ సావడు. అది విషయం. అవును, కాబట్టి ఘోరమైన అంధకారం అనే గోతిలో పడి ఉండేవాడికి సూర్యకిరణం వల్లనే వెలుతురు కనిపిస్తుంది. అవును. మానవ జీవితంలో పరిపూర్ణ బోధ కనిపిస్తేనే వెలుతురు, లేకపోతే లేదు. ఉమ్, సరిగ్గా ఇదే విధంగా పథ్యము మరియు ఔషధము లభించటం వల్లనే రోగము చే చావన్న రోగి కూడా ఆరోగ్యవంతులు అవుతాడు. ఉమ్, నిజానికి అచల పరిపూర్ణ ప్రబోధ పథ్యం కూడా ఉండాలి. గురువు చెప్పినట్టు వినాలి. ఉమ్, చేపకు జలాధారం లభిస్తే చాలు, ఇంక ప్రాణభయం లేదు. అవును. మరి 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ వచ్చేస్తే ప్రాణభయం లేదు, అంటే మళ్ళీ చావు పుట్టుకల భయం లేదు. ఉమ్, కానీ మానవ జన్మలో గురువు దొరకడం అనేది చాలా అరుదు. ఆ గురువును సరిగ్గా ఇట్లా మీలాగా ప్రశ్నించి ఉపయోగించుకునేవాడు ఇంకా అరుదు. అవును. ఈ విధంగా నిత్య కర్మాచరణం వలన మోక్షమే ప్రాప్తిస్తుంది. ఆ, కర్మ బంధించదు మనిషిని, ఉమ్, కర్మ భావన బంధిస్తుంది. ఉమ్, ఇట్లా కర్తవ్య కర్మలు ఏవి, మరి చేయకూడనివి ఏవి అని చక్కగా తెలిసి ఉండేటువంటి బుద్ధి సాత్విక బుద్ధి. పని ఏది వదలపని లేదు. ఉమ్, నిత్య నైమిత్తిక విహిత కర్మలు ఆచరిస్తూనే ఆడ ఫలితం కోరేవాడు లేకుండా పని చేయవయ్యా, అదే రాజయోగం. ఆయన ఉమ్, జనక మహారాజు చేయలే, ఛత్రపతి చేయలే, అది ఫలితం కోరకుండా పని చేయాలి. ఉమ్, ఛత్రపతి శివాజీ చేసినట్టు చేయవయ్యా. అది. ఉమ్, సామ్యాది కర్మలు నిషిద్ధ కర్మలుగా నిర్ణయించబడినట్టు నిషిద్ధ అకరణీయమగు జనన మరణాలతో నిండి ఉన్నటువంటి కర్మల వైపు ఇంకా పోడు విడు ఉమ్, సాత్విక బుద్ధి కలిగినోడు. అవును. ఈ జనన మరణముల సంస్కారానికి దూరంగా ఏ బుద్ధి ఉంటుందో వాడు పరిపూర్ణుడే కదండి. పరిపూర్ణుడే. అవునండి. 2వ అధ్యాయంలో 53వ శ్లోకంలో చెప్పేశారు. ఉమ్, శృతి విప్రతిపన్నాతే యథాస్థాస్యతి నిశ్చల సమాధావ అచల బుద్ధి. చూడు, కరెక్ట్ గా అదే శ్లోకం చేసి ఉమ్, సమాధావ అచల బుద్ధి తదా యోగం అవాప్స్యసి. 2వ అధ్యాయం 53వ శ్లోకానికి భగవద్గీత అయిపోయిందని ప్రకటించాను ఆ రోజు మీకు. ఉమ్, ఈరోజు మళ్ళీ పునః ప్రకటించగలను. ఉమ్, అంటే ఈరోజు ముండకుడు పూజారి వెంకటేశం, ఉమ్, ముండకుడు అంటే తన దగ్గరికి వచ్చినటువంటి ఎవరినైనా పరిపూర్ణ బోధ చేత తన లేమిని తనకు తెలియజేసేటువంటి వాడు అని మీరు నిరూపించారు. ఉమ్, ఇప్పుడు కృష్ణ పరమాత్మ నిరూపించారు. ఆ, చూడండి ఈ సాత్విక బుద్ధి ఎట్లా ఉంటుందంటే 2వ అధ్యాయం 53లో చెప్పినట్టు ఉమ్, ఎంత స్పష్టమో. శృతి విప్రతిపన్నాత యథాస్థాస్యతి నిశ్చల. ఎవరైతే కావూరి నాగేశ్వర ప్రసాద్ వలె స్పష్టంగా అడిగి పిండుకుంటాడో. ఆ, లేదండి, ఆవు పాలు ఇవ్వకపోతే దూడ గుద్దుతుందండి. ఆ, దూడ గుద్ది 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 తాగుతుంది, ఆవు ఏమన్నా విసుక్కుంటుందా? ఉమ్, అంత సంతోషం పొందుతున్నానండి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకి. గురువు గారు అంత స్పష్టంగా మీరు పిండుకున్నట్లుగా సద్గురుమూర్తి చేత పరిప్రశ్నలతో బోధను పిండుకున్నటువంటి వాడే నిజమైన శిష్యుడు. అతనే సద్గురువుగా ప్రకటించబడతాడు. కాబట్టి మిమ్మల్ని సద్గురు కావూరి నాగేశ్వర ప్రసాద్ అని ఆయన అనుకుంటాడు, మీకు సంబంధం లేదు. కాబట్టి చూసుకోండి, అకరణీయము చేయబడదు, అగాధమగు లోతులోనికి దూకుటకు వలను పడదు, మరియు కాల్చినందువలన ఎర్రగానైనా ఇనుము చేత్తో పట్టుకునేదానికి వీల్లేదు. కాల్చినందువలన ఎర్రగానైనా ఆ ఇనుమును చేత్తో పట్టుకునేదానికి వీల్లేదు. అదే విధంగా ఈ అకర్త సాత్విక బుద్ధి కలిగినటువంటి వాడు నీకు నామరూపాలకి అందడు. బుసలు కొట్టుచున్న కాల సర్పమును చూసి చేత్తో పట్టుకోలేము మనం. అట్లాగే పెద్ద పులి గుహలో అడుగు పెట్టలేము. సరిగ్గా ఇదే విధంగా అకరణీయ కర్మలను ఎదుట చూసి ఏ బుద్ధి అయితే నిస్సందేహంగా అత్యధికముగా భయభీతురాలగునో విషము కలిపి వండిన అన్నాన్ని తినేదానికి ఎవడని ఒప్పుకుంటాడా? లేదు. అదే విధంగా మళ్ళీ సంసారంలో జనన మరణంలో పడకుండా ఎవరైతే విడుదల పొందాడో వాడే సాత్విక బుద్ధిమంతుడు. కాబట్టి ఈ యొక్క కర్మ నివృత్తిని అవలంబిస్తూ ప్రవృత్తి మార్గంలో గృహస్థంలో ఉంటే కూడా అతను రాజయోగి రాజయోగి రాజయోగియే అని పునరుద్ఘాటిస్తూ ఈ చిన్న ఒక 4 వాక్యాల విశ్లేషణ రేపు చెప్పి 31వ శ్లోకం రేపు మొదలవుతుందండి.
అట్లా గురుగారు. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలుసునయ్యా. ప్రవృత్తి నివృత్తులు తెలిసి కార్యంబులు తెలిసి భయాభయంబు తెలిసి అర్జున బంధమోక్షంబులన్నీ యథార్థ భావంబుతో తెలుసుకును బుద్ధియే సాత్వికంబు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ అండి. మంగళ అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖ బాపిన వెంకటేశ్వర
అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.